మరి విజయాన్ని సాధించాలంటే మొట్టమొదటి ఏంటి అంటే ప్రతి క్షణము మనని మనం గమనించుకుంటూ ఉండాలి. ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం, కామెంట్ చేస్తాం, వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉంటాం. మరి ఇలా వెతుకుతున్నప్పుడు వాళ్ళని అంటున్నప్పుడు ఆ తప్పులు మన జీవితంలో మనం చేస్తున్నామా లేదా, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, గతంలో కానీ ఇప్పుడు కానీ మరి అలాంటి తప్పులు మనం చేస్తున్నామేమో అని మనని మనం విచారణ చేసుకుంటూ ఎప్పుడు ఉండాలి. ఇక్కడ గమనిస్తే మరి చాలా మంది మన పెద్దలు త్రికరణ శుద్ధి అని చెప్తూ ఉంటారు. త్రికరణ శుద్ధి అంటే నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఉండి ఎదుటి వాళ్ళని మరి నువ్వే 100 తప్పులు చేసి ఎదుటి వాళ్ళని జడ్జిమెంట్ కామెంట్ ఇస్తే అది ప్రకృతి యాక్సెప్ట్ చెయ్యదు, ఒప్పుకోదు. అందుకని మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ తప్పు మనం చేసామా లేదా అనేది విచారణ చేసుకోవాలి. తనని తాను గమనించుకుని సరిదిద్దుకున్న వాడిని మహాత్ముడు అంటారు. అంటే తను సరిదిద్దుకోవాలి. మహాత్ముడు అయినప్పుడే మాధవుడు కాగలడు. మరి అట్లా తనని తాను సరిదిద్దుకోవాలి. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ తన పిల్లోని తీసుకొచ్చి ఏమందంటే, గురువు గారు మా అబ్బాయి స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాడండి, ఎంత చెప్పినా వినట్లేదు, మీలాంటి పెద్దలు చెప్తే వింటాడేమో అని తీసుకొచ్చాను అని ఆమె చెప్తారు. అప్పుడు సరేనమ్మా, ఒక వారం రోజుల తర్వాత రా, నేను చెప్తాను అని చెప్పి ఆయన పంపించేస్తాడు. వారం రోజుల తర్వాత ఆవిడ వచ్చి ఆ పిల్లోడు తీసుకొచ్చినప్పుడు, బాబు స్వీట్లు తినకు నాయన, స్వీట్లు ఎక్కువ తింటే పాడైపోతాయి నీ పళ్ళు, ఆరోగ్యం కూడా అని ఒక మాట చెప్పిన వెంటనే ఆవిడ అందంట, ఈ మాట చెప్పడానికి అప్పుడే చెప్పొచ్చు కదా గురువు గారు, వారం రోజులు ఆగి రమ్మన్నారు, ఇదేమిటి అంట. అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారు, అమ్మా నాకు కూడా స్వీట్లు చాలా ఇష్టం, చెప్పేవచ్చు, కానీ నేను ఆచరించున్నా, నేను మానకుండా నన్ను గురించి నేను విచారణ చేయకుండా నీకెలా చెప్తా, అందుకే ఈ వారం రోజులు నేను స్వీట్స్ తినకుండా ఉండగలనా లేదా అని ఆచరించి ఆ మాట నీ బాబుకు చెప్పాను అన్నట్టు. అంటే చూడండి, మహాత్ములు వాళ్ళు ఆచరించి అది ఎదుటి వాళ్ళకి చెప్తారు. విచారణలో తన లోపాలు ఉంటే ఆ లోపాన్ని సరిచేసుకుంటూ ఎదుటి వాడికి చెప్తాడు అనడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. మనం కూడా గొప్ప వాళ్ళం కావాలంటే ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఆ తప్పులు చేస్తున్నామేమో అని విచారించుకుంటూ మార్పులు చేసుకుంటూ ఎదుటి వాళ్ళని అనాలి. కానీ మనమే చేస్తూ వాళ్ళని అంటే మనం గొప్ప వాళ్ళం కాలేము. మరి ప్రకృతి మనల్ని గమనిస్తుంది కాబట్టి మనం ఆచరించగలిగేవి మనం తప్పులు చేయకుండా ఉంటేనే మహాత్ముడిగా మార్పు చెందగలం.